వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల ఫారాలు పరిశ్రమ స్థాయిల్లో విస్తరిస్తున్నాయి. గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్స్ అంటారు. ఈ లేయర్ కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. అయితే ప్రకృతి ప్రసాదించిన కల్తీకి వీలు కాని సంపూర్ణ ఆహారం ఈ కోడిగుడ్డు. జాతీయ పౌష్టికాహార సంస్థ గుర్తించిన ఆహార పదార్థాల్లో కోడిగుడ్డదే ప్రథమ స్థానం. గుడ్డులో మనిషికి కావాల్సిన మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ప్రపంచంలో మాంసోత్పత్తిలో భారతదేశం 5వ స్థానంలోను, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ ఉంది. గుడ్లను ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పెంపకాన్ని భారీ పెట్టుబడులతో రైతులు చేపడుతూ ఉంటారు. అయితే యాజమాన్యంలో ఏమరపాటుగా ఉన్న, వేసవి తాపం ఎక్కువగా ఉన్న, పోషణ, ఆరోగ్యం విషయాలను అశ్రద్ధ చేసిన గుడ్ల ఉత్పాదకత తగ్గి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల లేయర్ కోళ్ల పెంపకంలో అడుగడుగున మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. అధిక గుడ్ల ఉత్పత్తి కోసం ఈ వైట్ లెగ్ హార్న్ కోళ్ల నుంచి రూపొందించబడిన సంకర్ జాతి కోళ్లు సాధారణంగా ఉపయోగంలో ఉన్నాయి. మార్కెట్ లో అమ్మే గుడ్ల రకాల కోళ్లలో EV300, HH260, బోవాన్స్, డీలర్స్, సేవర్ ముఖ్యమైనవి. ఈ సంకర్ జాతి కోళ్లు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290 నుంచి 320 గుడ్లు పెడతాయి. స్వచ్ఛమైన జాతి కోడి కన్నా హైబ్రిడ్ జాతి కోడి దాదాపు 40 నుంచి 60 గుడ్లు ఎక్కువగా పెడుతుంది. దేశవాళీ కోళ్లలో గుడ్లోత్పత్తి తక్కువగా ఉన్నందున గుడ్ల దిగుబడిని పెంచేందుకు విదేశీ జాతులు, వాటి నుంచి వచ్చిన సంకర్ జాతులను మన దేశంలోనికి దిగుమతి చేసుకోబడ్డాయి. అలా వాణిజ్య శైలిలో పెంచేందుకు అనుకూలంగా ఉన్న లేయర్ కోళ్లలో వైట్ లెగ్ హార్న్ అనేది ముఖ్యమైనది. బాస్ వాలా, బీ ద బాస్.